హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. అసలు జగనన్న ఏం చేశాడని ప్రతి ఒక్కరు జగనన్నని విమర్శిస్తున్నారు. మొన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుల్ని పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి కడిగి పారేశారు. అయితే దానివల్ల ఇప్పటికిప్పుడు మోదీ గారిని దింపేసి రాహుల్ గాంధీ గారు పీఎం అయిపోతారా ఏంటి? లేదు కదా! జగన్మోహన్ రెడ్డి కోర్టులకెళ్ళాడు. కానీ ఆర్‌టిఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని జనాల ముందుకి తీసుకొచ్చి చెప్పలేదు అని మాట్లాడుతున్నారు. జనాల ముందరికి ఆర్‌టిఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్పినా ఏంటి ఉపయోగం? జగనన్నకి బాగా తెలుసు. ఏం చేసినా జరిగిన దాన్ని మార్చలేం. జరగాల్సింది మాత్రమే చూడాలనుకున్నారు. అదే చేస్తున్నారు కూడా. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశం అంతటా ఈవీఎంల ట్యాంపరింగ్ అయితే జరిగింది. దయచేసి రాహుల్ గాంధీ గారు కూడా ఇలాంటి వాటి మీద కాన్సంట్రేషన్ చేసేదానికన్నా నెక్స్ట్ ఎలక్షన్‌లు జమిలీ ఎలక్షన్‌లు అంటున్నారు. అవి కావచ్చు. లేదంటే 2029లో ఎలక్షన్‌లకైనా పాత పద్ధతిలో ఎలక్షన్ జరిగేలాగా ఏదైనా చేస్తే బాగుండు. థాంక్ యూ ఆల్.